చెప్తున్నావా? అదేందే అమ్మ నువ్వు మటర్ చేస్తానవా అని అడిగట్టుందేందే? అంటే అల్లుడు లేడా? ఉన్నాడు. మరి అల్లుని విలువ అగ్గొకొచ్చిన అల్లుడు ఆకులు కూడా గాయంతా ఏం ఊకోవే అమ్మ, ఏం ఆకిలు ఊపుతాడే, సూస్టలు ముందర గలీజుకుంటది. లేచిండా లేవలేదా? ఇంతకు ఏం చేస్తుండే? మీ అల్లుడు అంతదవుతుండమ్మా. అల్లుడు అంటే అట్లా ఉండాలి. ఎవడల్లుడు అనుకున్నావు? కేతమ్మ అల్లుడు. ఏమనుకున్నావు? అమ్మ ఈ ఏదో బతుకు ఇలాంటి వాడైనా అడవిలో సింహం లేక బతకాలనుకుంటాడు. చీ 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 ఇలాంటి ఇంటికి వచ్చి మొత్తం మీద గ్రామ సింహం లేక బతకాల్సి వస్తుంది. చీ అమ్మ ఏదో బతుకు. పులుపు లేదు పలుపు లేదు. యాగిరి ఓ యాగిరి. ఏందత్త ఇంకేమన్నా అడగాలనా? లేదు ఊకాలే. అగో అదేందత్త రాత్రి మీ బిడ్డతో ఒప్పందం అయింది కదా? ఏం ఒప్పందం? అగో అదేందత్త లోపల పనులు మీరు చేయాలి, బయట పనులు నేను చేయాలి, గదే ఒప్పందం. ఒప్పందాలు గిప్పందాలు నడవై అల్లుడు. అన్ని పనులు నువ్వే చేయాలి. ఓ అత్త నీ బిడ్డ నువ్వు ఇష్టపడి చేసుకున్నందుకు అన్నీ నేనే పనులు చేయాలి అత్త. ఇది ఎక్కడ న్యాయం అత్త? జర చెప్పు. అగ్గొకొచ్చిన అల్లుడు అన్నీ వేయాలి. అన్యాయం న్యాయం అంటే ఎట్లా? నువ్వేం చేస్తావు అత్త? ఉడికిచ్చి తినడు, కడికేసి పనుడు, అంతేనా? అంతే కదా అల్లుడు. మరి వామ్ము వామ్ము ఇంటి అల్లునే ఇట్లా ఆడిస్తురు అంటే మా మామని ఎట్లా ఆడిచ్చురు, అందుకనే దిగ్గపోయాడు. వామ్ము ఏ దింకపోలే అల్లుడు, కాశీకి పోయిండు. ఈ రాకాశితో ఉండడం కంటే ఆ కాశీకి పోయి మంచిగా ఉన్నదే మీరు అనుకున్నట్టు. మాటలు బాగానే మాట్లాడుతున్నావు కానీ నా బిడ్డకు నాకు మంచి ఛాయ్ పెట్టుకొని తీసుకురా. చాయ్ పెట్టంటున్నావు కానీ పాలే వత్త. పాలు ఇవ్వంటున్నావు. షాప్కి పోయి ఉప్పలమ్మ దగ్గరికి పోయి నా పేరు చెప్పి పాలు తీసుకురా. తీసుకొచ్చి ఛాయ్ పెట్టు. అన్ని పనులు చేయాలి. అనిత చాయ్ రెడీ. అనిత ఓ అనిత నా అందమైన అనిత. ఓ అత్తమ్మ చాయ్ రెడీ అయింది. ఇగో అత్తమ్మ, ఇగో అనిత. ఇదేంటి అల్లుడు ఛాయ్ చప్పగా ఉంది, చక్కెర వేయలేదా? అవునా? ఎక్కడికి వస్తా ఎవడు? ఇగో అత్త. అయ్యో చక్కెర ఎట్లా వచ్చింది అల్లుడు? ఇప్పుడు తీయ ఉంది ఛాయ్. నా వంతల నుంచి వచ్చింది, తాగు. లాస్ట్కి వస్తుంది అమ్మ. టైం చూస్తే 2 అవుతుంది. అమ్మ నా పిల్ల మాట పోయింది. పంపిస్తాను. ఏమి ఆగిరానా? ఒక్కనే పని చేస్తున్నావు, ఇద్దరు పెట్టకపోయినావానా? సైకిల్ పెడితే జల్దీ చేస్తారు కానీ పెట్టకపోయినావు ఇద్దరు. ఏం తమ్మి నరేష, మా అత్త గురించి నీకు ఎరిగా తమ్మి? అంబలి పోసి గొంగడి దుబ్బి టైప్ మా అత్త. మా అత్త కగిలను పెడతా. ఇంటి అల్లుడని చూడకుండా రాచి రంపాన పెడుతుంది మీ అత్త. ఏం రాక్షస జాత పుట్టిందో ఏమన్నా. అత్తలందరూ గిట్ట ఉంటారు నరేష, ఏం చేద్దాం ఇక? మీ అత్త లాంటి అత్తలు ఎక్కడ ఉన్నారన్నా? గాడులకు గడ్డేస్తుంది, ఆవులకు పాలు పెట్టుకొస్తారు. ఎందుకు తమ్మి గట్లాంటావు నువ్వు? నీకు తెలియదన్నా. సరే కానీ బువ్వాలు అయింది, సర్ది తెచ్చుకున్నావా లేదా? సరే వస్తుంది, తెస్తురు మా వాళ్ళు. సరే కానీ నాకు ఆకలి అవుతుంది, మరి 2 ముద్దలు తినొస్తా. అమ్మా ఈ అమ్మ ఆకలి అవుతుంది, కట్ల ఇరకలు మరిగెడుతున్నాయి. ఇది వస్తలేదు నాకు వస్తలేదు. ఈ అమ్మ ఈ చెట్టు కింద అనుకుంటా. అన్నా ఓనా తిన్నావా లేదా? లే ఇంకా తినలేదు తమ్మి. 4 అయింది, ఇంకేమొస్తా అన్న? మీ అత్త వేసుంటుంది ఎరికేనా? ఎలుక చచ్చిపోతే పిల్లి మూర్చపోతుందా? నువ్వు వస్తా మీ అంతకేందనా? ఏమో తమ్మి,
అరే ఏమన్నా కానీ అయ్యా నేను పోతా ఇంటికి పోతా ఓ ఇంటికి పోయి దాని సంగతి మా అత్త సంగతి చెప్తా ఏమన్నా కానీ ఇక నువ్వు ఇంటికి పో సరేనా ఓ. ఇల్లు ఇట్టకెళ్ళేమో ఇది పోతుంది ఏందే కట్ల కూసురు ముఖం మార్చుకొని కూడా సచ్చినట్టుగా ఏంటి అమ్మా నువ్వు టిఫిన్ ఇచ్చిన మందు వల్ల టిఫిన్ యొక్క ఉప్పుకుంటాను ఏందే ఆయనకు ఆకలి ఆకలి అవుతుందట కట్టం చేసినట్టు తినద్దా ముందుగా కూర్చొని ఇక టిఫిన్ ఇవ్వలేదని చెప్పిన అడిగితే నీకు ఇగో ఇంటికాడ ఉండి మనమే 3 పూటలు తింటాను పొద్దాక పొలం కాడ పని చేసిన ఆకలి రాదా అమ్మా ఏం మాట్లాడుతున్నావే నువ్వు అగ్గొకొచ్చిన వాళ్ళనే గాయంతో ఆకలి కోరుకోడా అసలు టిఫిన్ తీసుకొని నువ్వు ఎటువైనావమ్మా తవ్వబడి పోతుంటే ఇక పాండు కలిసిండే ఏ పాండే అదేనే ఆ కట్ట కింది పాండు కలితేందా ఇప్పుడు ఇగో ఆ పాండు పిల్ల ఊరిపోయిందట ఆ కుక్కకు చికెన్ లేని ముద్ద దిగదట అంటే ఇప్పుడు నువ్వు తీసుకుపోయిన టిఫిన్ కుక్క పెట్టేసినావా అమ్మ మరి ఏం చేయాలి ఆ కుక్కను చూస్తే నాకు బాగా అనిపించింది ఏమండి ఆగండి ఎడిపోతాను మరి ఏంటో ఈ ఇంత కుక్క కూడా మరద నాకు లేకుండా అయిపోతుంది మరి అంత అభిమానం అయిపోయినా ఈ ఇంత ఉండే అక్కడ సచ్చింది బెటర్ అమ్మ నీ కళ్ళు సలబడ్డా నా మొగుడు సత్తానికి పోతాడు మీ కథ బాగానే ఉందేమే అటు ఇటు పోయి నా మీద పట్టండి మీరు నాకేమొద్దమ్మా నేను రాగా నాకు వద్దమ్మా నిన్న వేడు నా మొగుడు ఇంతవరకు ఇంటికి రాలే ఏడవేండు ఏమో నాకు షాయి రాబోతుంది కదమ్మా నేను రాగా నాకు వద్దు ఇంకెవరు ఆయనకు మనం తప్ప ఆయన కడుపు మాడితే ఆయనే వస్తాడు అమ్మ ఆయనే నన్ను ఇష్టపడి చేసుకున్నాడు కాబట్టి నాతో ఇక్కడికి వచ్చిండు ఆయన నువ్వు ఏ పని మనిషి కంటే ఈయన చూసినా పడ్డాడమ్మా బోధమంటే దోమిండు ఇల్లు మంటూ ఉంచిండు చేతిలో పని ఒక కూలి లెక్క చేసిండమ్మా ఆయన అల్లు లెక్క లేడమ్మా కొడుకులాగానే మెదిరిండు అరే ఏం రాడితే ఎటు పోతున్నావురా అన్న మా ఆయన కనబడ్డా నిన్న కనబడాడురా ఏడా నిన్న గుడికాడ కనబడ్డాడు కానీ ఏమైనా యాదేమో గట్ట డల్లుగున ఏందిరా అంటే వాడు ఏం చెప్పలేదురా నాకు గమ్ముడు వెళ్ళిపోయాడు ఇంటికాడ లేని అదరా మరి ఏమన్నా ఇగో అంతా మా అమ్మే చేసిందే కేతక యాదగాడు చాలా మంచోడు వాడు అనిత ప్రేమించి వాడి ఇష్టంతో వచ్చి లెరికం వచ్చిండు వాడు ఎంత మంచోడు అంటే అంత మంచోడు వాని అనిత కోసమే వాళ్ళ అమ్మ నాన్న వదిలిపెట్టుకొని కూడా వాని ఆస్తుల నుండి వదిలిపెట్టుకొని కూడా మీ దగ్గర ఉంటుండే అంటే వాడు ఎంత మంచోడు వాడు ఎంత చనుకొని వస్తావు అక్కను మా అల్లునికి అవ్వయ్య కూడా ఉండరా ఆస్తులు కూడా ఉన్నాయి మా అల్లునికి మరి ఏమనుకుంటున్నావు వాడు మస్తు ఆశగాడు వాడు కూర్చున్నా ఇట్లా కాలు మీద కాలు వేసుకొని కూడా దర్జాగా బతికే తోడు నీ బిడ్డ కోసము ఉర్దలో పనిచేసిండు వాడు నీ బిడ్డ తీసుకపోతే నువ్వే ఒక్కదాని అనాయతం అత్త నీ ఇష్టం మరి ఆయనకు 50 లక్షల కట్నం ఇస్తానన్నా అద్దనుకొని నన్ను ఇష్టపడి నన్ను చేసుకొని నా ఇంటికి వచ్చిండు నేను ఒక్కదాన్ని ఇష్టపెట్టిపోతే ఎట్లా అని మీ అమ్మ ఉంటారు అవుతుందని ఆయన నాయమ్మడి వచ్చి బురదల పని చేసుకుంటా నువ్వు చెప్పింది అలా చేసుకుంటా ఎంత ఈనంగా చూసినా నా కొరకు భరించుకుంటున్నాడు అమ్మ అక్క యాదగాడు బంగారం తెలుసా వాడు నువ్వు ఎన్ని నానా ఇబ్బందులు పెట్టినా వాడు ఏమన్నాడు ఒక మాట తెలుసా అత్త అంటే మా అమ్మ అన్నట్టుగా మా అమ్మతో సమానము అని చెప్పి నాకు ఎన్నోసార్లు చెప్పిండు భుజంగరావు నేను తప్పు చేసిన మా అల్లుని దేవుళ్ళంతా ఇంకో విషయం తెలుసా నీకు ఏంటిది భుజంగరావు మొన్న నీ కంటి ఆపరేషన్కు దాదాపుగా సుమారుగా 1 లక్ష రూపాయలు పెట్టింది అల్లుడు అవునమ్మా పెట్టిండు ఎందుకంటే నీకు చెప్పొద్దని చెప్పిండు మళ్ళీ మాట తీసుకున్నాడు నాకు గవర్నమెంట్లో పిరిగా చేయించిండు అని చెప్పిండు కదా నాకు పైసలు అంటే నువ్వు కంటి ఆపరేషన్ చేయించుకోమని అట్లా చెప్పిండమ్మా అయ్యో నా అల్లుడు నీకు అంత మంచిగా ఇన్ని మాటలు అంటున్నా భుజంగరావు అనిత ఎత్తుకుదాం పండ్రి పోయి పోదాం పాలు ఎత్తుకుదాం ఉన్నప్పుడు నోరు వాడేసుకుంటే లేనప్పుడు దేవుడు అంటే ఏ లాభం నువ్వు సందు దొరకంగానే సాంతలు ఎత్తావు పోయి దేవులాడదాం పండ్రి మరి పా ఆడదాం
చెప్పు. పోయ్. ఏ ఒట్టిగానే అరే మేము తిరిగి పావులు అవి వస్తాయి, గిరమను. అదంతా చెట్ల అదంతా తిప్పుకుంటా ఆగమైతావు, నేను నిన్నటి కాంచెలు పిచ్చోడా నేను ఉన్నదని ఆలోచన లేదా? నేను ఏం కావాలనుకున్నా? నేనేం బాలేదు అనిత ఎందుకంటే వస్తమ్మా ఇంకో వస్తుంది అయ్యో అల్లుడు అయిందేమో అయిపోయింది. నేను ఏమన్నా ఆయనకి ఇంత దూరం వచ్చినావయ్యా నువ్వు క్షమించు, క్షమించు, నా తప్పైంది, నన్ను క్షమించు. ఊకో వస్తమ్మా నువ్వు నా అమ్మాసోడిది గల్ల అట్లా తప్పైంది అనుకో ఏదో అయితే అయిపోయా నేను అర్థం చేసుకుంటుంది హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవి టాకీస్ యూట్యూబ్ ఛానల్. చూస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. ఈ షార్ట్ ఫిల్మ్ ఎట్లుంది? అగ్గొకొచ్చిన అల్లుడు చాలా కష్టపడి ఈమెకు కాలు నొప్పి లేసినా కూడా మధ్యాహ్నం 12 వచ్చి ఎన్నో కష్టాలు పడి ఎట్లా పడి ఆఖరికి వచ్చేసరికి ఇక మా అన్న సపోర్ట్ ఇచ్చుట్లా క్లైమాక్స్ అయిపోయింది. లేకపోతే చాలా కష్టం అయిపోవు. అన్న కూడా చాలా సపోర్ట్ ఇచ్చాడు నిజంగా అన్న, చాలా థ్యాంక్స్ అన్న. ఈ వీడియోలో మా అక్క కూడా అన్ని వీడియోలలో చేస్తుంది. మీరంతా ఇంకో ఛానల్ కూడా ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా, మేకింగ్ వీడియోలు ఉంటాయి అందులో. దాన్ని కూడా కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.